హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్ ఆర్టికల్స్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, అలాగే ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ని ఎలా నేర్చుకుంటూ ఉండాలి అని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ముందుగా హెడ్లైన్: అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగ్వేజ్ టాలరెన్స్. అండ్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఉదాహరణ, యాన్ అనేది ఆర్టికల్. ఇక్కడ ఈ అనే అచ్చు శబ్దం వచ్చింది కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగ్వేజ్ టాలరెన్స్ అంటే భాషా సహనానికి ఉదాహరణ. టాలరెన్స్ అంటే సహనం. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగ్వేజ్ టాలరెన్స్ అంటే భాషా సహనానికి ఉదాహరణ. ఫర్ ఇయర్స్ హిందీ హ్యాస్ పీస్ఫుల్లీ కోఎగ్జిస్టెడ్ విత్ గుజరాతీ ఇన్ గుజరాత్. చూడండి, ఫర్ ఇయర్స్ అంటే కొన్నేళ్లుగా, అంటే కొన్ని సంవత్సరాలుగా. హిందీ హ్యాస్ పీస్ఫుల్లీ కోఎగ్జిస్టెడ్. చూడండి, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. చూడండి, సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. అదే ఇక్కడ హిందీ ప్లేస్లో అంటే ఏకవచనం ప్లేస్లో బహువచనం ఉంటే హ్యావ్ అని వస్తుంది. హిందీ హ్యాస్ పీస్ఫుల్లీ కోఎగ్జిస్టెడ్ అంటే సహజీవనం కొనసాగించింది. అంటే ఇప్పటి వరకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలను చెప్పుకునేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకోవాలి. పీస్ఫుల్లీ అంటే శాంతియుతంగా. హిందీ హ్యాస్ పీస్ఫుల్లీ కోఎగ్జిస్టెడ్ విత్ గుజరాతీ ఇన్ గుజరాత్. గుజరాత్లో గుజరాతీతో హిందీ శాంతియుతంగా సహజీవనం చేసి ఉంది ఇప్పటి వరకు అని చెప్తున్నప్పుడు ఇలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాల్సి ఉంది. కోఎగ్జిస్ట్ అంటే సహజీవనం. కోఎగ్జిస్ట్ V1, కోఎగ్జిస్టెడ్ V2, కోఎగ్జిస్టెడ్ V3, కోఎగ్జిస్టింగ్ V4, కోఎగ్జిస్ట్ V5 టు కోఎగ్జిస్ట్ V6. చూడండి, వివరాల్లోకి వెళ్తే సిన్స్ 2014 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ with only a few exceptions been consistently speaking in Hindi to connect with the Gujarati people in his home state, whether at government events or election rallies. చూడండి, సిన్స్ 2014 అంటే 2014 నుండి. ఈ సిన్స్ అనేది ఎప్పుడు వాడాలంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చినప్పుడు లేదా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం. అది ఎలా వచ్చిందో చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హ్యాస్, చూడండి కామా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ రావడం జరిగింది. అదే నరేంద్ర మోడీ ప్లేస్లో బహువచనం ఉంటే హ్యావ్ వస్తుంది. ఇక్కడ కామా ఉంది, గమనించండి. విత్ ఓన్లీ ఫ్యూ ఎక్సెప్షన్స్ కామా. చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఈ కామా నుంచి ఈ కామాలో ఉండేదంతా నరేంద్ర మోడీకి సంబంధించింది. మనం ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పుకుంటున్నాం. విత్ ఓన్లీ ఫ్యూ ఎక్సెప్షన్స్. విత్ అంటే తో, ఓన్లీ కేవలం, ఏ ఫ్యూ ఎక్సెప్షన్స్ అంటే కేవలం కొన్ని మినహాయింపులతో మాత్రమే నరేంద్ర మోడీ ఏం చేశారో చూడండి. హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ స్పీకింగ్ ఇన్ హిందీ టు కనెక్ట్ విత్ ద గుజరాతీ పీపుల్. చూడండి, బీన్ కన్సిస్టెంట్లీ స్పీకింగ్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే 2014 నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. అలాంటి సందర్భంలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాల్సి ఉంది. హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ అంటే స్థిరంగా, అంటే నిరంతరం. స్పీకింగ్ ఇన్ హిందీ. చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ స్పీకింగ్ మాట్లాడుతూనే ఉన్నారు. ఎందులో? ఇన్ హిందీ, హిందీలో మాట్లాడుతున్నారు. టు కనెక్ట్ అంటే కనెక్ట్ అవ్వడానికి, అంటే అనుసంధానం అవ్వడానికి. ఎవరితో? విత్ ద గుజరాతీ పీపుల్, గుజరాతీ ప్రజలతో అనుసంధానం అంటే కనెక్ట్ అవ్వడానికి వారితో హిందీలోనే మాట్లాడుతున్నారు. ఇన్ హిస్ హోమ్ స్టేట్ అంటే అతని యొక్క స్వంత రాష్ట్రంలో. నరేంద్ర మోడీ గుజరాత్కి చెందినవారు కాబట్టి అతని యొక్క స్వంత రాష్ట్రంలో అతను హిందీలో మాట్లాడుతున్నారు. వెదర్ ఎట్ గవర్నమెంట్ ఈవెంట్స్
ఆర్ ఎలక్షన్ ర్యాలీస్. వెదర్ లేదా ఇఫ్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఏదైనా కానీ అనే అర్థంలో ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ రాసుకోవచ్చు. వెదర్ ఎట్ గవర్నమెంట్ ఈవెంట్స్ అంటే ప్రభుత్వ కార్యక్రమాలలో, ఆర్ లేదా ఎలక్షన్ ర్యాలీస్ ఎన్నికల ర్యాలీలలో కానీ లేదా ప్రభుత్వ కార్యక్రమాలలో కానీ అతను గుజరాత్ ప్రజలతో హిందీలో మాట్లాడుతున్నారు 2014 నుంచి. అతను గుజరాత్కు చెందినప్పటికీ. యాజ్ దీస్ స్పీచెస్ అండ్ ఈవెంట్స్ ఆర్ టెలికాస్ట్ లైవ్ న్యూస్ ఛానల్స్ దే రీచ్ ఎ నేషనల్ ఆడియన్స్. చూడండి, యాజ్ అంటే కారణంగా, కారణంగా అని చెప్పుకున్నప్పుడు యాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. దీ స్పీచెస్ అంటే ఈ సంభాషణలు. ఎవరి సంభాషణలు? నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి సంభాషణలు. అండ్ మరియు ఈవెంట్స్ కార్యక్రమాలు ఆర్ టెలికాస్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, అలాగే ప్యాసివైజ్లో ఉంది. ఆర్ టెలికాస్టెడ్ అని అనుకుంటారు, కానీ టెలికాస్ట్ యొక్క V3 ఏంటంటే టెలికాస్టే. టెలికాస్ట్ V1, టెలికాస్ట్ V2, టెలికాస్ట్ V3, టెలికాస్టింగ్ V4, టెలికాస్ట్ V5 టు టెలికాస్ట్ V6 ఆర్ టెలికాస్ట్. సాధారణంగా ఇలాంటి పదాలు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ టెలికాస్టెడ్ అని చెప్తూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అంటే ఏంటి? ఇతని యొక్క ప్రసంగాలు, కార్యక్రమాలు న్యూస్ ఛానల్ చేత ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. ఆర్ టెలికాస్ట్ అంటే ప్రసారం చేయబడతాయి. లైవ్ అంటే ప్రత్యక్ష. బై న్యూస్ ఛానల్స్ అంటే వార్తా ఛానళ్ల ద్వారా ప్రసంగాలు, కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతున్న కారణంగా దే రీచ్. ఏంటి దే అంటే ఏంటి? అతని యొక్క ప్రసంగాలు, కార్యక్రమాలు రీచ్ చేరుతాయి. ఏ నేషనల్ ఆడియన్స్ అంటే జాతీయ ప్రేక్షకులకు చేరుతాయి. రీచ్ అనేది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. దే అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి రీచ్ రావడం జరిగింది. అదే ఇక్కడ సింగులర్ ఉంటే రీచెస్ అని వస్తుంది. మనం ఎంత తక్కువ నేర్చుకున్నా పర్లేదు, కానీ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. డ్యూరింగ్ ద క్యాంపెయిన్ టు ద ఆన్గోయింగ్ లోక్సభ ఎలక్షన్స్, ఫర్ ఇన్స్టాన్స్, మిస్టర్ మోడీ addressed 6 rallies in the north and central provinces and the Saurashtra region. During అంటే ఆ సమయంలో, the campaign అంటే ఎన్నికల ప్రచారం, to the ongoing లోక్సభ ఎలక్షన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో. ఆన్గోయింగ్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి, లోక్సభ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎన్నికలు. ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఉదాహరణకు. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఫ్రేజెస్. ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఇవి న్యూస్ పేపర్లో వాడే లాంగ్వేజ్. మనం సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ అని అంటుంటాం, కానీ ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఇలా రిటర్న్గా రాసేటప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది. మిస్టర్ మోడీ అడ్రెస్డ్ 6 ర్యాలీస్ ఇన్ ద నార్త్ అండ్ సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ ద సౌరాష్ట్ర రీజియన్. చూడండి, మిస్టర్ మోడీ అడ్రెస్డ్ అంటే ప్రసంగించారు. అడ్రెస్డ్ అనేది వీటిలో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. 6 ర్యాలీస్ 6 ర్యాలీలు. ఇన్ ద నార్త్ అంటే ఉత్తరాన, ఉత్తర భారతదేశంలో. అండ్ మరియు సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు మధ్య ప్రావిన్స్లలో. అండ్ మరియు సౌరాష్ట్ర రీజియన్ సౌరాష్ట్ర ప్రాంతంలో. చూడండి, ఉదాహరణకు నరేంద్ర మోడీ ఉత్తర మరియు సౌరాష్ట్ర ప్రాంతంలో. ఉదాహరణకు మోడీ ఉత్తర మరియు మధ్య ప్రావిన్సులు మరియు సౌరాష్ట్ర ప్రాంతంలో 6 ర్యాలీలలో ప్రసంగించారు. ఆల్ హిస్ స్పీచెస్ వర్ ఇన్ హిందీ. చూడండి, ఆల్ హిస్ స్పీచెస్ అంటే అతని యొక్క అన్ని ఉపన్యాసాలు. ఆల్ అన్ని, హిస్ అతని యొక్క, స్పీచెస్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వర్ అనే వెర్బ్ రావడం జరిగింది. అతని యొక్క ఉపన్యాసాలు వర్ ఇన్ హిందీ, హిందీలోనే ఉన్నాయి. హీ స్పోక్ అకేషనల్ సెంటెన్సెస్ ఇన్ గుజరాతీ. అంటే చూడండి, హీ స్పోక్ అతను మాట్లాడారు. అకేషనల్ సెంటెన్సెస్ అంటే అప్పుడప్పుడు వాక్యాలు ఇన్ గుజరాతీ. అతను అప్పుడప్పుడు గుజరాతీలో మాట్లాడేవారు. అకేషనల్ అంటే
చాలా అరుదుగా మాట్లాడేవారు. చాలా వరకు అతని యొక్క ప్రసంగాలన్నీ కూడా హిందీలోనే ఉన్నాయి. ఈవెన్ ఇన్ ద రన్ అప్ టు ద 2022 అసెంబ్లీ పోల్స్ he mainly used Hindi while addressing over a dozen rallies across the state. చూడండి, ఈవెన్ అంటే కూడా, ఇన్ ద రన్ అప్ టు ద 2022 అసెంబ్లీ పోల్స్ అంటే 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా, రన్ అప్ టు అంటే ముందు, 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా హీ మెయిన్లీ అతను ప్రధానంగా, మెయిన్లీ అంటే ప్రధానంగా, యూస్డ్ అంటే ఉపయోగించేవారు లేదా వాడారు. ఏం వాడారు? హిందీనే వాడారు. వైల్ అదే సమయంలో అడ్రసింగ్ ఓవర్ ఎ డజన్ ర్యాలీస్ అక్రాస్ ద స్టేట్. వైల్ అంటే అదే సమయంలో, అడ్రసింగ్ ప్రసంగిస్తూ, ఓవర్ ఏ డజన్ ర్యాలీస్ అంటే డజన్ ర్యాలీస్ అంటే 12 ర్యాలీలకు పైగా, ఓవర్ అక్రాస్ ద స్టేట్ రాష్ట్రమంతటా 12 ర్యాలీలకు పైగా నిర్వహించారు. అన్ని ర్యాలీలలో కూడా అతను ప్రధానంగా హిందీలోనే మాట్లాడేవారు. చాలా అరుదుగా అప్పుడప్పుడు మాత్రమే గుజరాతీ వాక్యాలు మాట్లాడేవారు. దిస్ వాజ్ నాట్ ద కేస్ బిఫోర్ మిస్టర్ మోడీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. చూడండి, దిస్ వాజ్ నాట్ ద కేస్ అంటే ఇది సందర్భం కాదు. బిఫోర్ మిస్టర్ మోడీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్, మోడీ ప్రధానమంత్రి కాకముందు ఇలా జరిగేది కాదు. డ్యూరింగ్ హిస్ నియర్లీ 13 years యాజ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ ద మెజారిటీ ఆఫ్ హిస్ స్పీచెస్ వర్ ఇన్ గుజరాతీ విచ్ ఈస్ ఆల్సో హిస్ మదర్ టంగ్. బిఫోర్ అంటే ముందు, మిస్టర్ మోడీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్, మోడీ ప్రధాని కాకముందు, బికేమ్ అంటే అవడం, అవకముందు, ప్రధానమంత్రి అవకముందు, డ్యూరింగ్ హిస్ నియర్లీ 13 years అంటే ఈ 13 సంవత్సరాల సమయంలో, యాజ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ అంటే గుజరాత్ ముఖ్యమంత్రి వలే, యాజ్ అంటే వలే కాబట్టి ఇది ప్రిపోజిషన్గా చెప్పుకోవాలి. గుజరాత్ చీఫ్ మినిస్టర్ ద మెజారిటీ ఆఫ్ హిస్ స్పీచెస్ అంటే అతని యొక్క ప్రధానమైన ఉపన్యాసాలు, మెజారిటీ అంటే ప్రధానమైన, ఆఫ్ హిస్ స్పీచెస్ అతని యొక్క స్పీచెస్ అంటే ఉపన్యాసాలు, వర్ ఇన్ గుజరాతీ గుజరాతీలోనే ఉండేవి చాలా వరకు. ఎప్పుడు? ప్రధానమంత్రి కాకముందు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 సంవత్సరాలు. విచ్ ఈజ్ ఆల్సో హిజ్ మదర్ టంగ్. ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఏదైతే అతని యొక్క మాతృభాషో అదే గుజరాతీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. అతని మాతృభాష అయినటువంటి గుజరాతీనే ఎక్కువగా వాడేవారు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే ప్రధానమంత్రి కాకముందు. ఎవరు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు. అలాగే నార్మల్లీ ఏ పొలిటికల్ లీడర్ స్పీక్స్ ఇన్ దేర్ మదర్ టంగ్ అట్లీస్ట్ ఇన్ దేర్ నేటివ్ స్టేట్. చూడండి, నార్మల్లీ అంటే సాధారణంగా, ఏ పొలిటికల్ లీడర్ ఒక రాజకీయ నాయకుడు. ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్, ఇక్కడ పి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది. పొలిటికల్ లీడర్ స్పీక్స్ మాట్లాడతారు. ఇక్కడ పొలిటికల్ లీడర్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ స్పీక్స్ అనేది V5 రావడం జరిగింది. అదే పొలిటికల్ లీడర్స్ అని ఉంటే ఇక్కడ కేవలం స్పీక్ అంటే V1 వస్తుంది. మాట్లాడతారు. ఇన్ దేర్ మదర్ టంగ్ అంటే వారి యొక్క మాతృభాషలో. అట్లీస్ట్ కనీసం. ఇన్ దేర్ నేటివ్ స్టేట్ అంటే వారి యొక్క సొంత రాష్ట్ర ప్రజలతో, అంటే వారి యొక్క సొంత రాష్ట్రంలో కనీసం మాతృభాష మాట్లాడతారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ అంటే ఈ సందర్భంలో, అంటే ఇక్కడ మోడీ విషయంలో, మిస్టర్ మోడీస్ ప్రిఫరెన్స్ ఫర్ హిందీ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్ ఆఫ్ హిస్ హోమ్ స్టేట్ మే సీమ్ స్ట్రేంజ్. చూడండి, మిస్టర్ మోడీస్ ప్రిఫరెన్స్, మోడీస్ అని ఉంది చూడండి, మోడీ యొక్క, ఐ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి మోడీ యొక్క ప్రిఫరెన్స్ ప్రాధాన్యత, ఫర్ హిందీ కోసం అతని యొక్క ప్రాధాన్యత, టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్ ఆఫ్ హిజ్ హోమ్ స్టేట్ అతని యొక్క తన సొంత రాష్ట్ర ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి హిందీకి ప్రాధాన్యత ఇవ్వడం వింతగా అనిపించవచ్చు. మే సీమ్ స్ట్రేంజ్, స్ట్రేంజ్ అంటే వింత, సీమ్ అంటే అనిపించడం,
మే అంటే వచ్చు. చాలామందికి ఇది వింతగా అనిపించవచ్చు. అతను హిందీకి ప్రాధాన్యత ఇవ్వడం అతని సొంత రాష్ట్రంలో కూడా. ఇన్ ఏప్రిల్ 2017 he explained why he does so during a visit to Surat to inaugurate a multi-speciality hospital built by a trust dominated by the diamond barons of the city. చూడండి, ఇన్ ఏప్రిల్ 2017 ఏప్రిల్లో, ఇన్ అంటే లో, హీ ఎక్స్ప్లెయిన్డ్ అతను వివరించాడు, వై హీ డస్ సో అతను అలా ఎందుకు చేస్తున్నాడంటే, హీ డస్ సో. ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఎలా ఉంటుందంటే వై డస్ హీ సో అని ఉంటుంది, కానీ ఇది ఇండైరెక్ట్ కాబట్టి వై హీ డస్ సో. అతను అలా ఎందుకు చేస్తారంటే, డ్యూరింగ్ ఏ విజిట్ టు సూరత్, డ్యూరింగ్ అంటే సమయంలో, ఏ విజిట్ టు సూరత్ అంటే సూరత్ను సందర్శించిన సమయంలో, టు ఇనాగ్రేట్ అంటే ప్రారంభించడానికి, ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించడానికి సూరత్కి వెళ్ళిన సందర్భంలో, బిల్ట్ బై ఏ ట్రస్ట్ డామినేటెడ్ బై ద డైమండ్ బారన్స్ ఆఫ్ ద సిటీ, నగరంలోని డైమండ్ బారన్ల ఆధిపత్యంలో ఉన్న ట్రస్ట్ నిర్మించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవాల్సి ఉంది. విచ్ వాజ్ బిల్ట్ బై ఏ ట్రస్ట్ డామినేటెడ్ బై ద డైమండ్ బారన్స్ ఆఫ్ ద సిటీ, నగరంలో డైమండ్ బారన్ల ఆధిపత్యంలో ఉన్న ట్రస్ట్ నిర్మించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించేందుకు సూరత్కు వెళ్ళిన సందర్భంగా అతను అలా ఎందుకు చేస్తాడో వివరించారు. చూడండి, ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఐ వాజ్ ఇన్ డైలమా వెదర్ టు స్పీక్ ఇన్ హిందీ ఆర్ గుజరాతీ, బట్ సిన్స్ యూ హ్యావ్ డన్ సచ్ ఎ బిగ్ జాబ్ ఐ డిసైడెడ్ టు స్పీక్ ఇన్ హిందీ. చూడండి, ఐ వాజ్ ఇన్ డైలమా అంటే నేను సందిగ్ధంలో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ డైలమా అంటే నేను సందిగ్ధంలో ఉన్నాను, అంటే ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు డైలమా అంటారు. స్పెల్లింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. DILEMMA డైలమా. ఇది పాస్ట్లో గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఐ వాజ్ ఇన్ డైలమా. ప్రస్తుతం చెప్పుకుంటే ఐఎమ్ ఇన్ డైలమా అంటే నేను సందిగ్ధంలో ఉన్నాను, అక్కడికి రావాలో వద్దో అని అంటుంటాం కదా, అలాంటప్పుడు ఈ పదం ఉపయోగించవచ్చు. వెదర్ టు స్పీక్ ఇన్ హిందీ ఆర్ గుజరాతీ, నేను సందిగ్ధంలో ఉన్నాను, హిందీ మాట్లాడాలో గుజరాతీ మాట్లాడాలో. వెదర్ టు స్పీక్ ఇన్ హిందీ ఆర్ గుజరాతీ, బట్ కానీ, సిన్స్ యూ హ్యావ్ డన్ సచ్ ఎ బిగ్ జాబ్ కానీ మీరు ఇంత పెద్ద పని చేసినందుకు, యూ హ్యావ్ డన్ అంటే పని చేయడం, సచ్ ఎ బిగ్ జాబ్ మీరు ఇంత పెద్ద పని చేసినందుకు, ఐ డిసైడెడ్ నేను నిర్ణయించుకున్నాను. ఎవరన్నారు? మోడీ అన్నారు. టు స్పీక్ ఇన్ హిందీ అంటే నేను హిందీ మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అతను ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి అతను హిందీలో మాట్లాడుతున్నారు. అదే ముఖ్యమంత్రిగా ఉంటే గుజరాతీలోనే మాట్లాడి ఉండేవారేమో. దట్ ఈస్ హౌ ద కంట్రీ విల్ నో అబౌట్ ఇట్ హీ సెడ్. దట్ ఈస్ హౌ, దట్ ఈస్ హౌ అంటే అలా, ద కంట్రీ దేశం, విల్ నో దేశానికి తెలుస్తుంది, అబౌట్ ఇట్ అంటే దాని గురించి, హీ సెడ్ అతను అన్నారు. అతనంటే ఎవరు? నరేంద్ర మోడీ అన్నారు. ఈ విధంగా మీరు ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.